ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవండి. ఈ సంవత్సరం అంతటిలో బైబిల్ మొత్తం నేను పూర్తి చేయాలి అని ఒక టార్గెట్గా పెట్టుకోండి. పట్టుదలతో ప్రార్థన చేయండి, పట్టుదలతో వాక్యాన్ని చదవండి, దేవునిని గణపరచండి, దేవుని కొరకు జీవించండి. జీవిత ప్రయాణం చాలా త్వరగా గతించిపోతుంది. జీవిత దినములు త్వరగా వెళ్ళిపోతున్నాయండి. మీరు గమనించండి, కాలం ఎంత స్పీడ్గా తిరిగిపోతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరం ఎంత త్వరగా వస్తుంది. ఒక రోజు ఎంత త్వరగా అలా అయిపోతుందండి. ఈ రోజుల్లో ప్రియులారా, సమయం బహు త్వరగా పరిగెత్తుతుందన్నమాట. మనిషి కూడా పరిగెత్తుతున్నారు. కానీ దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? దేవునిని మనం సంపాదించుకుంటున్నామా? నిత్య రాజ్యము కొరకు మనం చేరబోయే మన ఇంటి కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. ప్రియులారా, మీ మట్టుకు మీరు నేను దేవుని కొరకు ఎంత జీవించగలుగుతున్నాను అని ఓ ప్రశ్న మీరు వేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఇక్కడ పౌలు ఓడ ప్రయాణాన్ని చేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, మానవ జీవితం కూడా ఓడ ప్రయాణం వంటిదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ సమయంలో మనం ప్రయాణం చేయటం సరైన ఆలోచన కాదు అంటున్నాడు. యూదులకు ప్రియులారా, నవంబర్ మాసంలో వారు ప్రయాణం చేయరు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ గాలులు ఉంటాయి, వ్యతిరేకమైన గాలులు వేస్తూ ఉంటాయి. ఆ కాలంలో వారు ప్రయాణం చేయరు. సెప్టెంబర్ ఆఖరి వారం నుండి అక్టోబర్ మొదటి వారం వరకు ఈ మధ్యకాలంలో వారు ప్రాయశ్చిత్తార్థ దినం పెట్టుకొని అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. దేవుని కృప కొరకే వేడుకుంటారు. దేవుని ఎక్కడైనా దుఃఖపెట్టామా అని తమను తాము పరిశీలించుకుంటారు. తద్వారా దేవుని దయను పొందుకొని సిద్ధపాటు కలిగి ఉండవలసిన సమయం ఆ సమయం. అదే ప్రాయశ్చిత్తార్థ దినము యూదులకు. ప్రియులారా, అయితే పౌలు భక్తుడు అంటాడు, ఇప్పుడు ఓడ ప్రయాణం వద్దు. ఈ ప్రయాణం వల్ల ఎంత గౌరవంగా పౌలు మాట్లాడతాడంటే అక్కడ అయ్యలారా అంటాడు. అంటూ ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడకు మాత్రమే కాదు. అంటే ఓడ సముద్రంలో వెళుతున్నప్పుడు ఎదురు గాలి వస్తుంది అనుకోండి, ఆ గాలికి బరువుగా ఉంటే ఈ ఓడ అన్కంట్రోల్ అయిపోద్ది, కంట్రోల్ చేయలేరు అనమాట. అప్పుడు ఎటుకటి వెళ్ళిపోతుంటుంది, కొన్నిసార్లు బద్దలైపోతుంది. గాలి బలంగా కొట్టింది కదా, బద్దలైపోతుంది. ఓడ తేలికగా ఉంటే గాలి తీసుకెళ్ళిన దిక్కుకి ఓడ వెళ్ళిద్ది అన్నట్లుగా ఓడను తేలిక చేస్తారు. ఎందుకంటే ఓడలో ఉన్నవారు బ్రతుకున్నట్లు. ఏదన్నా గట్టిగా గాలికి గట్టిగా నిలబడితే పగిలిపోద్ది ఓడ. పగిలిపోయిందంటే అయిపోయినట్టే, వీళ్ళందరి జీవితాలు సముద్రం పాలైపోయినట్టే. కాబట్టి ఆ గాలికి అడ్డం నిలబడకుండా ఈ ఓడ, ఆ గాలికి లోబడి ఈ ఓడ అటో ఇటో ప్రయాణం చేయనట్లుగా ఈ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఓడలో ఉన్నటువంటి సరుకుల్ని సముద్రంలో వేసేస్తారు, బరువులన్నీ తీసేస్తారు, ఓడను తేలిక చేస్తారు. గాలికి ఓడ కొట్టుకొని పోతేనే వీళ్ళు బతుకుతారు. గాలికి ఎదురు నిలబడితే ఓడ బద్దలైపోతుంది. ఇది గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుందండి. జీవిత ప్రయాణంలో కూడా కొంతమంది కష్టాలకు ఎదురుపోతానంటారు. తప్పది. కష్టాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండేవాడు జ్ఞాని, శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండేవాడు జ్ఞాని. మూర్ఖుడు ఎదురెళ్తాడు. గొడవలు అవుతున్నాయి, ఎదురెళ్ళి గొడవలు పెట్టుకుంటే మూర్ఖుడు అవుతావు. గొడవలు అవుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు, అది జ్ఞానం. తప్పించుకో, ఆ స్థితి నుండి కొంచెం దూరంగా వెళ్ళిపో. అది అపాయకరమైన సమయం, అక్కడికి వెళ్ళకూడదు. గొడవలు జరుగుతున్న కాడికి వెళ్తారు కొంతమంది సరదాగా.
అది సరైన ఆలోచనలు కాదు. గాలి కొడుతున్నప్పుడు ఓడ తేలిక అయిపోవాలి. పౌలు అంటాడు ఇక్కడ, ఇప్పుడు గాలి కొడుతుంది, ఇప్పుడు మనం బయలుదేరామంటే సరుకులకి నష్టమే, ఓడకు కూడా నష్టమే. కొన్నిసార్లు ఓడ పగిలిపోతుంది, ఓడ మెతకిస్తుంది, ఓడ చెక్కలు పగిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇది రెండిటికే కాదు, మనకు కూడా నష్టమే. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రయాణం చేయొద్దు అని పౌలు భక్తుడు చెప్తాడు. ఇక్కడ మనం గొప్ప పాఠం నేర్చుకోవచ్చండి. ఎంత తగ్గించుకుంటామో అంతగా కాపాడబడతామండి. ఎంత విర్రవీగుతారో అంతగా బద్దలైపోయి నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది ప్రియులారా. సరుకులకు ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఇక్కడ పౌలు ఒక దైవజనుడిగాను హెచ్చరిస్తున్నాడు తన తోటి వారిని. ఓ దేవుని బిడ్డ, ప్రార్థనాపూర్వకంగా లేక ఆత్మ నడిపింపుతో ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు తన తోటి వారు దానిని వినాలి, ఈజీగా తీసుకోకూడదు. కొన్నిసార్లు అభిషిక్తుల మాటలు, దైవజనుల మాటలు, హెచ్చరికలు ఈజీగా తీసుకోకూడదండి. కొంతమంది ఏముందిలే, వీళ్ళకేం తెలుసు మన కష్టాలు, వీళ్ళది ఇంతే చెప్తారులే అన్నట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. దాని ఫలితం చాలా నష్టాన్ని అనుభవిస్తారు. ప్రియులారా, సేవకుడు ఏదైనా వద్దు అన్నాడంటే వద్దు, సేవకుడు ఏదైనా చెయ్యి అన్నాడంటే చెయ్యి, అంతే. సేవకుని మాటకు లోబడటం ఆశీర్వాదం అండి. ఎందుకంటే దైవజనులు కూడా వాక్యానుసారముగా నడిపిస్తారు. వాక్యానుసారం కాకుండా సేవకుడు ఏదైనా సొంతగా చెప్తే అప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకున్నా దాంతో పని లేదు. కానీ వాక్యానుసారముగా దేవుని రాజ్యము కొరకు లేక పరిశుద్ధ జీవితం కొరకు లేక దేవుని కొరకు దైవజనుడు ఏదైనా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు అది దైవజనుని మాటగా తీసుకోవాలి. ఒక మనిషి మాటగా, సామాన్యమైన వ్యక్తిగా మనం చూడకూడదు ప్రియుల. పౌలు చెప్పిన మాట ఇక్కడ వీరు లక్ష్యము చేయనందు వలన వీరెంత నష్టపోయారో మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఓడకి ఓనర్ ఉన్నాడు ఒక ఆయన, ఓడ నడిపించే డ్రైవర్ నావికుడు అనమాట. ఆయన డ్రైవర్ చెప్పిన మాట విన్నాడు, ఓనర్ చెప్పిన మాట విన్నాడు, పాస్టర్ గారు చెప్పిన మాట మాత్రం వినలేదండి ఆ శతాధిపతి. 12, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది. చూడండి, ఈ 12వ వచనంలో పౌలు ఒక ఆలోచన చెప్తుంటే పౌలు చెప్పిన ఆలోచనతో ఏకీభవించిన వారు ఇక్కడున్న వాళ్ళలో ఒక్కళ్ళు లేరండి. ఓడ యజమాని వినలేదు, ఓడ నడిపించే నావికుడు వినలేదు, శతాధిపతి వినలేదు, అలాగే పౌలుతో ప్రయాణం చేస్తున్న వారు కూడా ఆ మాట అస్సలు వినలేదు, పట్టించుకోలేదు. చూడండి, కొన్నిసార్లు దేవుడు కాపాడాలి అని హెచ్చరించినప్పుడు ఆ దైవ స్వరమును ప్రజలు విననీయకుండా చేయటానికై ప్రజలు గుంపు కూడతారట. చీకటి శక్తులన్నీ గుంపు కూడతాయి. దేవుడు ఒక్కడే ఓ పక్క ఉంటాడు. ఎప్పుడైనా నీతిమంతుడు ఒక్కడే ఓ పక్క ఉంటాడు, ఈ దయ్యాల గుంపు అంతా ఓ పక్కనకు వచ్చి చేరుతుంది అంతే. కాబట్టి జాగ్రత్త. ఇట్లాంటి సమయంలో ఎవరి మాట మనం వింటున్నాం అనేది ఆలోచించాలి. ఇక్కడ పౌలు మాట వీరెవరు వినలేదు, ఇంకా వీళ్ళందరూ అంటారు మనం ఈ సమయంలో అక్కడికి వెళితే ఇది మనకి చాలా మంచిది అంటారు. 13వ వచనం అండి, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. గాలి వేస్తుంది కానీ మెల్లగా చల్లగా కొంచెమే వస్తుంది అనుకున్నారు వాళ్ళు. పౌలు అంటాడు, వద్దురా బాబు, ఇప్పుడు ఇది సరైన టైం కాదు, ఈ టైంలో మనం ప్రయాణం చేయకూడదు అంటాడు పౌలు. వాళ్ళు అంటారు, పెద్ద గాలి లేదండి, పెద్ద కష్టమేం కాదండి, ఈజీ అండి. ఈజీగా కనిపించిందా? ముందు ముందు వెళ్ళతన్నంగా తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రియులారా, మనవుని జీవితంలో మనం అనుకున్నంత ఈజీ అవ్వదు ఆ పరిస్థితి. సింపుల్గా బయటకు వచ్చేస్తానంటారు కొంతమంది. వ్యసనాలు ప్రారంభించేటప్పుడు నేను దలుచుకుంటే ఒక్క రోజులో మానేస్తా అంటారు. ఒక్క రోజు కాదు, ఒక జీవితకాలం పెట్టినా కూడా నువ్వు విడుదల పొందలేవు. ఎందుకంటే నువ్వు బంధించబడతావు, నీకు ఆ సంగతి తెలియదు. సరదాగా మొదలు పెడతారు,
తాగుడు కానీ, చుట్టలు కానీ, బీడీలు కానీ, సిగరెట్లు కానీ అవి పట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే మాదక ద్రవ్యాలు రకరకాలుగా వచ్చేసినాయి అన్నమాట. వీటిని పట్టుకున్న వాళ్ళు సరదాగా పట్టుకుంటారు, కాసేపు ఎంజాయ్ చేద్దాం అని. వీళ్ళు అనుకుంటారు నేను పట్టుకున్నాను దీన్ని అని. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు దాన్ని పట్టుకోలా, అది వీళ్ళని పట్టుకుంది. ఇది వీళ్ళకి తెలియదు. నాదేముంది, నేను క్షణంలో మానేస్తా, క్షణంలో. మాటలే, నీ వల్ల కాదు. ఎందుకంటే నిన్ను పట్టుకున్నది చీకటి శక్తుల గుంపు. అది నువ్వు ఒక చిన్న సరదా చూసావు, సరదా వెనకున్న దయ్యాలను నువ్వు చూడాల. ఆ దయ్యాలను ఏం చేస్తాయి? పట్టుకుంటాయి, మనిషిని పీడిస్తాయి. అందుకే వ్యసనానికి బానిసను చేస్తాయి. అందుకే ఈ రోజున మానలేని వారికి అయిపోతున్నారు. డబ్బు లేకపోయినా ఏదోటి చేసైనా నాకు కావాలి, అదంతే. దానికోసం హత్యలు కూడా చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో. ఎంత భయానకం అయిపోతుంది చూడండి. వ్యసనం బహు భయంకరమైంది. ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు అటువంటి బంధకాలన్నిటి నుంచి విడిపించగలుగుతాడు. ప్రియులారా, మంచి మాట కొంతమందికి వినబడదండి. నాశనానికి పోయే దారి అంట విశాలంగా కనబడుతుందట. కనబడుతుంది కానీ అది విశాలంగా ఉండదు. పోను 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 ఇరుకైపోతుంది. దేవుని రాజ్యమునకు ఉండే దారి ఇరుకుగా కనబడుతుందట. కానీ ఇది ఇరుకుగా కనబడింది కానీ పోను 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 విశాలంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుందండి. అందుకే దేవుని దారిలో నడవండి. ప్రభు కూడా బైబిల్లో అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింపడానికి పోరాడండి, కష్టమైనా పర్లా ఈ దారిలోనే నడవండి, మీకు మేలు అంటాడు. పౌలు చెప్తే వాళ్ళు వినలా. ఇప్పుడేమంత గాలు లేవు కదండి, వెళదాం, ఏం పర్లేదు, వెళ్ళొద్దురా, వెళ్ళకూడదురా, ఇది వెళ్ళే పరిస్థితి కాదురా అంటే లేదు, ఏముంది, గాలి లేదు, ఏమి లేదు. యవనస్తులు కూడా తల్లిదండ్రుల మాట ఇట్లాగే అస్సలు పట్టించుకోరు. నాకు తెలుసులే, నేనేం చేస్తున్నా, రాత్రులు బయట తిరగద్దురా అంటే ఏమైంది, ఏమన్నా అయినప్పుడు తెలుస్తుంది నీకు. ఏం కాల ఇప్పుడు మెల్లని గాలే వేస్తుంది అంటున్నారు వీళ్ళందరూ కలిసి. పౌలు అంటాడు వద్దు వద్దు, అది భయంకరమైన గాలులు వేస్తాయి, ఇప్పుడు ఓడ పగిలిపోయేట్టు అయిపోతుంది, అంత భయంకరమైంది ఉంది ఆడ, వద్దు అంటాడు ఓ పౌలు భక్తుడు. వీళ్ళు అంటారు చిన్న గాలే, వెళదాం ఏం కాదులే, వెళదాం ఏం కాదులే అని వెళ్ళిన వాళ్ళు భయంకరమైన అపాయములో చిక్కుకున్నారు. జాగ్రత్త ప్రియులారా, తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు యవనస్తులు లోబడండి. రాత్రి వేళ బయటకు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నారంటే తల్లిదండ్రి, మీరు సంతోషంగా ఉంటే వాళ్ళకి సంతోషమే, మీరు బాధల్లో చిక్కుకోకూడదని, అపాయములు మీరు చిక్కుకోకూడదని వీరు కాపాడటానికి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఓ యవనస్తురాలు అట్లాగే తల్లిదండ్రి మాట వినకుండా స్నేహితులతోటి పార్టీ ఉంది అని చెప్పేసి మిడ్ నైట్ పార్టీలు, ఏం పార్టీలు అండి అవి? అర్ధరాత్రి పార్టీలు అంటే పాపానికి కారణాలు అవి, జీవితాన్ని నాశనం చేయటానికి అవి, సరదాలు కాదు అవి. జీవితాలు నాశనం చేసుకొని వ్యర్థమైన కార్యాలు చేయటానికి మిడ్ నైట్ పార్టీలు. అట్లాంటి వాటికి అసలు దేవుని పిల్లలు వెళ్ళనే కూడదు. అలా వెళ్ళారు అంటే వాళ్ళు దేవుని పిల్లలు కానే కాదంతే. నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పాపాత్ములతో సహవాసం చేసి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉంటాను అంటావేంటి? బురద గుంటలో దిగి నాకేం అంటలేదు, నేను పూసుకోలేదంటే నువ్వు పూసుకోకపోయినా నీకు అంటింది, నీకు అర్థం కాలేదు. ఇంకా నువ్వు పూసుకోవాలా, కరెక్టే, నువ్వు నీ గురించి చెప్తున్నావు. నీ చుట్టూ ఉన్నదేంటి, నీకు అయినదేంటి, నీ మీద పడుతున్నదేంటి, నీ మీద వాళ్ళు వేస్తున్నది ఏమిటి, ఇవన్నీ చూడవా? నీదొక్కడే చూస్తావా? నేను పూసుకోవాలా, నీకు ఇదొక్కడే తెలుసు, నువ్వు పూసుకోవాలా. కానీ నువ్వు ఉన్నది ఎక్కడ? బురద గుంటలో. నువ్వు బురద గుంటలో ఉండి నేను పూసుకోలేదంటావేంటి? ఇంకా ఎంత అజ్ఞానం! కళ్ళు మూయబట్టం అంటే ఇదే, గుడ్డితనం అంటే ఇదే. సైతాన్ కూడా మనుషుల్ని ఎట్లాగే గుడ్డితనం చేసి పెట్టేశాడు. నేను బాగానే ఉన్నాను అంటాడు. ఎక్కడున్నావు? పరిశుద్ధతలో ఉన్నావా? పాపంలో ఉండి బాగున్నానంటావేంటి? పాపంలో వచ్చే జీతం మరణం అంటే నువ్వు నరకంలో ఉన్నావు. ఇక్కడ కన్ను మూస్తే పడేది వెళ్ళి అగ్నిగుండంలో ధనవంతుడిలాగా. కానీ నువ్వంటావు నేను బాగానే ఉన్నా, నాకు తెలుసు వాక్యం. ధనవంతుడికి తెలియదా వాక్యం? అబ్రహాం ఎవరో తెలియదా ధనవంతుడికి? ధనవంతుడికి తెలియంది కాదు, తెలుసు. కానీ రక్షణ పొందలా, మారు మనసు పొందలా, పాపక్షమాపణ పొందలా, బాప్తిస్మం పొందలా, సమయం అంతా పోగొట్టుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పొందేవా మారు మనసు? నువ్వు పొందేవా రక్షణ? విడిచిపెట్టావా పాపాన్ని? మారు మనసు పొందేవా? బాప్తిస్మం పొందేవా? ప్రభు కోసం జీవిస్తానని తీర్మానం చేసుకున్నావా? ఏమీ లేవు. నేను బాగానే ఉన్నాను, నాకు తెలుసు. చర్చికి వెళ్ళి వచ్చినవాడల్లా క్రైస్తవుడు కాదండి, ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడని బైబిల్లో ఉంది. కానీ చర్చికి వచ్చిన వాళ్ళందరూ రక్షించబడతారు అనలా. చర్చికి రావచ్చు, వెళ్ళొచ్చు,
కానుకలు ఇవ్వచ్చు, వెళ్ళొచ్చు, నువ్వు వాక్యం వినొచ్చు, వెళ్ళొచ్చు. కానీ అలాగూ నువ్వు జీవించకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే అలా జీవించలేవు. అలా నువ్వు జీవించకపోతే నువ్వు విన్న వాక్యం ఎందుకు? నువ్వేదో చెవులతో విన్నావు అంతే. జీవితంలో లేదు వాక్యం, హృదయంలో లేదు వాక్యం, హృదయంలో దేవునికి స్థానం లేదు, నీ జీవితంలో దేవునికి స్థానం లేదు. నువ్వు ప్రార్థన చేయట్లా. అందుకే దేవుణ్ణి వెతికే వ్యక్తివైతే నీ హృదయం దేవునికి ఇస్తావు. నీ హృదయం దేవునికి ఇస్తే చక్కగా ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే దేవుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు మనకెప్పుడూ సహాయం చేస్తాడు. మనం కూడా దేవుని మాటకు లోబడేవారుగా ఉండాలి. ఇక్కడ పౌలు చెప్తుంటే వీళ్ళు అంటారు, చిన్నగాలేనండి, ఇదేముంది మనకు తెలియందా అని వాళ్ళు బయలుదేరారంట. ప్రియులారా, 13వ వచనం, మరియు దక్షిణ గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. 14వ వచనం చూడండి. కొంతసేపైన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. కొంచెం దూరమే నీ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత నీ చేతిలో ఉండదు. ఇక ఎటు కొట్టుకొని పోతుందో తెలియదంతే జీవితం. కొంతమంది జీవితాలు అంతేనండి. ఇట్ట జరిగిద్దని నేను అనుకోలేదండి అంటారు. నువ్వు అనుకున్నది జరగటమే జీవితం. దేవుని మాటకు లోబడితే దేవుడు నడిపిస్తాడు. దేవుని మాటకు లోబడకపోతే సాతాను నడిపిస్తాడు నేను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నీకు వచ్చే ఆలోచన ఎవరిది? నీకు పుట్టే ఆలోచన కాదు. నీ మనసు నీకేం ఆలోచనలు పుట్టించలేదు. నీకు వచ్చే ఆలోచన వస్తే దేవుని యొద్ద నుండి రావాలా, లేదంటే సైతాన్ నుంచి వస్తాను. నీకు వచ్చే ఆలోచనలు ఏంటి? దేవుడు నిన్ను నడిపిస్తే దేవుని ఆలోచనలు వస్తాయి. నువ్వు దేవుని ఆలోచన కలిగి లేవు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, సాతానే నిన్ను నడిపిస్తున్నాడు అంతే. నువ్వు ఇప్పుడు అపాయంలో ఉన్నావు అంతే. ఇప్పుడు వీళ్ళు అంటారు, ఏం లేదు, బయలుదేరదాం, వెళదాం. వెళ్ళినాక వీళ్ళకేం గాలి రాల. వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించారో కొంతసేపు అయిన తర్వాత, బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అంటే వెంటనే కలగకపోవటం చూసి మనుషులు భయము విడిచి ఇంకా ఎక్కువ చేస్తూ వెళ్తారట. ఏం పర్లేదులే అని. ఏం పర్లేదులే అనుకోవటం ఏంటి? పాపం వలన వచ్చే జీతం మరణం, అది మారదు. శిక్ష తప్పదు. రక్షణ విలువ శిక్ష వచ్చిన వాడికి తెలుస్తుందండి. ఉరి శిక్ష విధించబడిన ఖైదీ అంటాడు, అయ్యా క్షమాభిక్ష పెట్టండి అయ్యా, బతికించండి అయ్యా, బతిమలాడుకుంటాడు. రాష్ట్రపతిని, ప్రధానిని వాళ్ళు బతిమలాడుకుంటాడు. ఎందుకంటే నన్ను క్షమించండి అయ్యా, ఒక అవకాశం ఇవ్వండి అయ్యా. అదే విడి సమయాల్లో పాపంలో ఉన్నప్పుడు క్షమాపణ అడుగుతాడు? అడగరు. ఈరోజు మానవుల జీవితం కూడా అలాగే ఉంది. ప్రభు దగ్గరికి రండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి. ప్రభు ఇచ్చే పాప క్షమాపణ ఉచితమైనది. మనం నీతిమంతులుగా మార్చబడగలం, పరిశుద్ధులుగా మార్చబడగలం. రండి ప్రభు దగ్గరికి. ప్రభు పిలుస్తుంటే పట్టించుకోవట్లా. రేపు తీర్పులో నరకానికి పడ్డాక నరకంలో ఉన్న వాళ్ళందరూ ఒకే ప్రార్థన చేస్తారంట, ప్రభువా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. మారు మనసు పొందటానికి సమయం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు పశ్చాత్తాపడడానికి సమయం లేదిక. భూలోకంలో ఉండగా చేయాల్సిన ప్రార్థన నరకంలో ఉండి చేస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? సమయం అయిపోయాక ఏసేవంట ఆశీర్వాదం కోసం వెక్కి వెక్కి ఏడ్చాడట. దొరకలేదండి ఆశీర్వాదం, పోగొట్టుకున్నాడు అంతే. మీ జీవితంలో ప్రియులారు, మీ ప్రయాణంలో, మీ జీవిత ప్రయాణం, నువ్వు కొంతసేపు అయిన తర్వాత వచ్చే పెనుగాల్లో చిక్కుకోకూడదు అంటే ఇప్పుడే క్షేమకరమైన ఆశ్రయపురమైన యేసయ్యలో నువ్వు దాగి ఉండాలి. అప్పుడు ఆ పెనుగాళ్ళు నీ మీదకి రాకుండా ప్రభువే కాపాడుతాడు. ఇప్పుడు పెనుగాలి వీరి మీద వచ్చి కొట్టడం మొదలుపెట్టింది. కొంతసేపు అయిన తర్వాత ఇక దానిలో ఓడ చిక్కుబడిపోయింది. గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికంట వాళ్ళు కొట్టుకొని పోయారంటండి. 16వ వచనం, తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయను. చూడండి, ప్రారంభంలో ఏమి లేదనేక వీళ్ళు బయలుదేరారు, కానీ ముగింపుకి వెళ్ళేటప్పటికి ఎంత కష్టపడుతున్నారో చూశారు. దేవునికి వ్యతిరేకమైన దారిలో నడిచే ప్రతి వ్యక్తి జీవితం ఇలాగే ఉంటుందండి. ఏం కాదులే అని మొదలు పెడతారు, సరదాగా ఉంది అని మొదలు పెడతారు, బాగుంది ఏం పర్లేదు అని మొదలు పెడతారు. కొద్దిసేపు ఏం కష్టం ఉండదు, కొద్దిసేపు ఏం బాధ ఉండదు. కొంచెం లోపలికి వెళ్ళాక అప్పుడు పట్టుకుంటాడంట సైతాన్.
అప్పుడు పట్టుకొని చుట్టూ గట్టు కట్టేస్తాడంట. ముందు నువ్వు బయటకు పోకుండా బంధించేసి అప్పుడు దాడి చేయటం మొదలు పెడతాడట. ఇక అప్పుడు నువ్వు కేకలు వేసినా నేను రక్షించడానికి ఎవరు ఉండరు. బైబిల్లో రాయబడిన మాట ప్రియులారది. ప్రభువు నిన్ను దర్శించే కాలం నువ్వు ఎరగకపోతే నీ చుట్టూ గట్టు కట్టి నీ మీద రాతి మీద రాయి నిలిచి ఉండకుండా సమూల నాశనం చేసేలా సైతాన్ గడు అలాగ ప్రయత్నం చేస్తుంటాడు. మనం అలాంటి వాటి నుంచి విడుదల పొందాలి ప్రియులారు. అంటే మనం దేవుని మాట వినేవారుగా ఉండాలి ప్రియులారు. ఇక్కడ వీరందరూ కూడా కొట్టుకుని పోతా ఉన్నారు. గాలిలో చిక్కుకొని ఓడ గాలికి ఎదురు నడపలేక ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతుంది. కొంతమంది అంటారు, ఇంక మేమేం చేయలేకపోతున్నామండి, అట్టపోతే అట్టబోని జీవితం. ఎందుకు అలాగైంది? ప్రారంభంలో దేవుని మాటకు లోబడలేదు. నువ్వు ప్రారంభంలోనే దేవుని చిత్తానికి అప్పగించుకుని ఉంటే ఇప్పుడు నువ్వు కొట్టుకుని పోయి పరిస్థితి ఉండదు. ఏదో లేక మనం ఏం చేయలేం. నువ్వు చేయలేని స్థితికి, చేజారిన స్థితికి తెచ్చుకుంది నువ్వే కదా. పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే ప్రభు ఒక అద్భుతం జరిగించవచ్చు. ప్రియులా, ఆశను విడిచిపెట్టద్దు దయచేసి. అయిపోయిందనే మాట అనద్దు. పశ్చాత్తపడండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు మనకు సమయం ఉంది. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఇంకా మనం తీర్పులోనికి వెళ్ళలేదు. ప్రభు కనికరం కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు, పట్టుకునే దేవుడు, బలపరిచే దేవుడు. పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. 16వ వచనం. తర్వాత కౌదానబడిన చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయను. 17. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. చూడండి, ఇప్పుడున్న భయం ఏంటంటే ఈ ఓడ దేనికి కొట్టుకుంటుందో, ఎక్కడ బద్దలైపోయిద్దో, ఇదే భయం. ఇప్పుడు ఇంకేం చేయాలో అర్థం కావట్లా. విశ్వాస ఓడ యాత్ర ప్రయాణమై వెళుతుంది. ఏ దిక్కుగా సాగుతుంది, ఏ గాలిలో కొట్టబడుతున్నావు, ఏ దిక్కుగా నీది ప్రయాణం అవుతుంది. తుఫాన్ల మధ్యలో వెళుతున్నావా, నిమ్మళముగా గద్దించిన యేసయ్యతో కలిసి నిమ్మళముగా అద్దరికి చేరేలా మన ప్రయాణం వెళుతుందా? 18వ వచనం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి. చూసారా, ఉండే కొన్ని గాలి పెరగటం మొదలుపెట్టింది. ఫస్ట్ చూస్తే ఉందా అండి అంత? ఫస్ట్ చూస్తే అంత కనిపించిందా? అసలు గాలి లేదు, మెల్లగా ఉంది, ఏం పర్లేదు అనుకున్నారు అప్పుడు వాళ్ళు. చిన్నదే, ఏం కాదు. వెళ్ళే కొంది గాలి ఎంత పెరుగుతుందో తెలిసినా నరకం యొక్క బాధ ఓర్వగలవా? ఆ బాధ ఇక్కడే వస్తే తట్టుకోగలవా? నరకము యొక్క బాధ, పాపము యొక్క శాపం ఓర్వగలవా? అది భరించలేరండి ఎవరు కూడా. వెళ్ళే కొంది ఇంకా 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 పెరుగుతూనే వెళుతుంది. అది తరగదు, ఆగదు. పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైనది కాకపోతే రక్షకుడిగా రక్షించడానికి వచ్చిన ప్రభు అంత నలగొట్టబడి రక్తమంతా కార్చి మన కోసం ప్రాణం పెట్టాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నదని మర్నాడు సరుకులు పారవేయసాగిరి. చూసారా, ఆర్థికంగా కూడా నష్టం కలగటం మొదలుపెట్టింది. ముందేమో కొట్టుకొని పోవటం మొదలుపెట్టింది. ఎదురుగాలికి ఎటుపోద్దో అర్థం కాని పరిస్థితి అయింది. ఇప్పుడు సరుకులు కూడా పారవేసే పరిస్థితి. నీ ఇంట్లో ఆర్థిక నష్టం, ఆర్థికంగా ఆశీర్వాదం లేకపోవడానికి కారణం నీ పాపం, నీ వ్యసనం, నీవు అవిధేయతే. దీన్ని బట్టే ఈరోజు నీ కుటుంబం అప్పుల్లో అప్పులు 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 ఇంకా ఇంకా అప్పులే. అప్పులు అనే పెనుగాలు కొట్టింది ఇంటిని. రోగములు అనే పెనుగాలు కొట్టింది ఇంటిని. ఒకటి వదిలితే ఒకటి, లక్షలు వేలు పెట్టేస్తున్నారు అలా హాస్పిటల్కి. అంతే. వీళ్ళు దేవునికి ఏ రోజు రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు, దేవునికి ఇవ్వడానికి చేయరాదు. హాస్పిటల్ మాత్రం లక్షలు పెట్టేస్తారు. ఫంక్షన్లు అంటే లక్షలు ఖర్చు పెడతారు. దేవుని పని కొరకు అలాంటి ప్రయాసం ఉందా నీకు? అలాంటి ఆసక్తి ఉందా? డబ్బులు లేకపోయినా సరే ఇంట్లో పెళ్ళి ఉందంటే లేకపోతే ఫంక్షన్ ఉందంటే ఎంత ఖర్చు పెడతారు. దానివల్ల నీకేమన్నా కలిసి వస్తుందా? ఏమీ రాదు. తిన్నోళ్ళందరూ ఒక్కరోజు బాగుందంటారు, తర్వాత నీ అప్పులు తీర్చలేక నువ్వెంత అల్లాడిపడాలి. అయినప్పటికీ మానవ జీవితంలో ఎంత ప్రయాసకైనా ఇష్టపడతారు, ఎంత కష్టపడటానికైనా ఇష్టపడతారు. రైట్, దేవుని కొరకు అటువంటి ప్రయాసం ఉందా నీకు? దేవుని రాజ్యం కట్టాలి అనే దానికి అటువంటి ప్రయాసం ఉందా? ఆత్మలను సంపాదించాలి అనే దాని కొరకు ప్రయాసం ఉందా? ప్రభు కొరకు నేను నిలబడాలి అనే ప్రయాసం ఉందా? దేవుని పనికి నేను ఒక భుజాన్ని ఎత్తాలి అనే ప్రయాసం ఉందా? భారం భరించాలి అనే ప్రయాసం ఉందా? దేవుని పనిలో ప్రయాసపడితే ప్రభు ప్రతిఫలం ఇస్తాయండి. లోకంలో మనబడే ప్రయాస వల్ల ఉపయోగం ఏమీ ఉండదు ప్రియులారా. 19వ వచనం. 3వ దినమందు తమ చేతులార ఓడ సామగ్రి పారవేసిరి.
సరుకులు పారవేయసాగారు, చేతులార ఓడ సామగ్రి కూడా పారేశారు. తమను తాము కాపాడుకునేవి, తమకు అవసరమైనవి, ప్రయాణంలో తోడుగా ఉండాలి అనుకున్నవి, అండగా ఉంటాయి అనుకున్నాయి, అవి కూడా పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్కి ఒంటరి అయిపోతాడండి మానవుడు. దేవునికి వ్యతిరేకమైన దారిలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి ఇదొక హెచ్చరిక అని అర్థం చేసుకోండి. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున మా ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. చూసారా, ఇక బతుకుతామని ఆశ కూడా పోయిందంట, ప్రాణం మీద కూడా ఆశ పోయింది. ఆర్థికంగా నష్టం వచ్చేసింది, అండగా ఉండాల్సినవన్నీ పోగొట్టుకున్నారు, ఆఖరికి వారిని వారే పోగొట్టుకుంటున్నారు. మానవ జీవితంలో ఇట్లా ఎంతమంది నష్టపోవట్లేదు ప్రియుల? ఆశలన్నీ కోల్పోయినాయి. సూర్యుడు కనబట్ల, వెలుగు కనబట్ల, మంచి దినాలు చూస్తామన్న ఆశ కనిపించట్లా. ఇలాంటి జీవితంలో ఎంతమంది ప్రయాణం చేస్తూ వస్తున్నారో ప్రియులారా. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున, అంటే కనీసం తిన్న బుద్ధి కూడా కావట్లా. ఇన్ని కష్టాల మధ్యలో ఏం భోజనం చేస్తారు చెప్పండి? ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నా నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడేమో. నీ పరిస్థితి అందరికి కారణం నువ్వెక్కడో దారి తప్పావు, దేవుని చిత్తంలో నుండి తొలగిపోయావు, దేవుని మార్గంలో నుండి తొలగిపోయావు. ఇప్పుడు ఈ దారిలో నడిచి కష్టాలన్నీ నువ్వే తెచ్చుకున్నావు చేతులారా. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి మరలా ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు దారిలో నడవటం ప్రారంభిస్తే ఆయన మరలా ఎండిన ముద్దు నుండి కూడా చిగురు పుట్టించగలిగిన దేవుడు కాబట్టి మీ జీవితాన్ని చిగురింప చేయగలరు. 3 బారిన జీవితాలు చిగురింప చేయగలిగిన దేవుడు ప్రియులారా. పౌలు వారి మధ్య నిలిచి, అయలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది, అప్పుడు ఈ హాని నష్టము కలగకపోవును. నా మాట వినుంటే ఇలా జరిగేది కాదు. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొనిచున్నాను. ఒక దైవజనుడు వారి మధ్యలో ఉంటే ఎంత ధైర్యం చూశారు. ఓ ప్రార్థనాపరుడు సమస్యల మధ్యలో తోడుంటే ఎంత అండో తెలుసా? ధైర్యం తెచ్చుకో ఇప్పుడైనా అని అంటాడు. నేను ప్రార్థన చేశాను, ఓడకే గాని మీలో ఎవ్వరి ప్రాణమునకు హాని కలగదో. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడండి. ఓడకే ఇబ్బంది అయింది కానీ మీలో ఎవ్వరికేం కాదు. నేను ప్రార్థన చేస్తాను, ధైర్యం తెచ్చుకోండి. ఓ ప్రార్థనాపరుడు కుటుంబంలో ఉంటే ఇలాంటి ధైర్యం ఉంటుందండి. మీ జీవితంలో మీరు అలాగో దేవుని పక్షంగా నిలబడండి. దేవుని పక్షంగా నిలబడేవాడికి ఏమీ ఉండవు, కానీ దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. దేవుడు లేని వ్యక్తికి అన్నీ ఉండొచ్చు, కానీ అవన్నీ పోవటానికి క్షణం పట్టదండి. దేవుడు లేకపోతే సున్నా అనేది. అందుకే ఇప్పుడున్నాయి, ఏ పెనుగాలు వచ్చి వీటన్నింటిని కొట్టుకుని పోయిందో తెలియదు. ఓడ బయలుదేరేటప్పుడు అన్నీ ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, ఓడ సామాగ్రి ఉంది, అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఏమీ లేవు, వాళ్ళకు కూడా బతకాలని కూడా అనిపించట్లా. దేవుడు లేని వ్యక్తుల జీవితాలు ఇంతే ప్రియులారా. మారు మనసు పొందండి, ప్రభుని గట్టిగా పట్టుకోండి, ప్రభు కొరకు జీవించండి. ఈ లోకం కాదు మంది దేవుని రాజ్యం. ఆ రాజ్యం కోసం బతకండి, దేవుని కోసం బతకండి. ఈ లోకం కోసం బతకద్దు ప్రియులారా. దేవుని కోసం అన్నట్లుగా జీవించండి. లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచునని దేవుని వాక్యం చెప్తుంది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు దారిలో నడవండి, ప్రభు మీద ఆధారపడండి, దేవుని కొరకు జీవించండి. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నాయన మీరు మాకు తెలియజేసిన హెచ్చరికలను బట్టి స్తోత్రాలు. మేము ఆ రీతిగా నీ మాటకు లోబడి నమ్మకస్తులుగా జీవించుటకు మాకు కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు ఎవరెవరైతే దూరంగా ఉన్నారో, ప్రయాసల్లో, కష్టముల్లో, బాధలో ఉన్నారో, వాటన్నిటి నుంచి విడిపించి మంచి దారికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియులందరినీ దీవించండి, వారిని వారి కుటుంబాలు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని దర్శించండి, ఆ శాపం నుండి విడిపించండి. బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించండి. నీ కృపను, క్షేమమును, సమాధానమును దయచేయండి. వీళ్ళందరినీ దీవించమని, తోడు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. మీ వంతు ఆర్థిక సహకారం తప్పక ఈ పరిచర్యకు అందించండి. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.